మీరిప్పుడు నా చెల్లెలికి కాబోయే భర్త. మీరేం మాట్లాడాలనుకున్నా నా చెల్లెలతో మాట్లాడండి. ఇంకెప్పుడు ఏ విషయం గురించి నాతో మాట్లాడాలని ప్రయత్నం చేయకండి. దయచేసి ఇక మీదట నాకు ఫోన్ చేయకండి. బాయ్. గుణమా గుణమా, వీడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? అసలు అక్కడ ఏం జరిగిందో. వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన పని ఏంటి, మాట్లాడిందేంటి? కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా. ఏట్రా అదేమన్నా నీ లవరా? అవునరా, తన నా మనిషి. పొరపాటు ఏదో, తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. అమ్మా, ఈ చీర పీటల మీద కూర్చున్నప్పుడు కట్టుకుంటే ఎలా ఉంటుంది? పీటల మీద కదేం బావుంటుందే? పీటల మీద కూర్చునేటప్పుడు వేరే శారీ ఉంటుంది గాని ఈ చీర ప్రధానం అప్పుడు కట్టుకో. ఏమంటారండి? ఏంటండి ఏం మాట్లాడరే? మీ తల్లి కూతురు ఇద్దరికే నా మీదెంత నమ్మకం ఎప్పటి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. అదేంటి నాన్న, పెళ్లి పీటల మీద విశ్వరూపం చూపిస్తా, నన్ను పీటల మీద కూర్చోబెడతా అన్నావు కదా? కొంపదీసి తమాషాగా అన్నారా ఏంటి? ఛ, కూతురు పెళ్లి విషయంలో తమాషాలు చేస్తానా ఏంటి? ఖచ్చితంగా దీన్ని ఇంటి కోడలు చేసి తీరతా. గిరి గిరి, ఈవిడొస్తుందేంటి? అక్క, ఏం చేస్తున్నారు? ఈ చీరలేంటి? పెళ్లి కదా అత్తయ్య, ఎప్పుడు ఏ చీర కట్టుకుంటే బాగుంటుందా అని. పెళ్లి నీది కాదే, నా కొడుకుది. అయినా చీరలు కట్టడమేంటే? ఎప్పట్లాగే మోడర్న్ డ్రెస్సులు వేసుకో. పీటల మీద మోడర్న్ డ్రెస్ లో కూర్చోవచ్చా అత్తయ్య? నువ్వు పీటల మీద కూర్చోడమేంటే? అంటే తనకు కూడా కళ్యాణ గడియలు వస్తే అప్పుడు ఏం చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తుంది. గిరన్నయ్య, ఆ? గిరన్నయ్య అనుకున్నాను ఇంకా రాలేదేంటా అని. అదెందుకొస్తోంది? నువ్వెందుకొచ్చావో చెప్పావా? ఆవిడెందుకొస్తుందో తెలియడానికి. గిరన్నయ్య, రా సిస్టర్, నీ గురించి అనుకుంటున్నాం. ఏమని? పెద్ద సిస్టర్ వచ్చింది కదా, ఇంకా నువ్వు రాలేదేంటా అని. ప్రతిదానికి ముందు తయారైపోతావే. మరి నీకంటే ముందొచ్చింది నేనే కదే. ఇంతకీ మీరొచ్చిన విషయం ఏంటొదినా? ఆదిగాడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదే, ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను. మరి ఆవిడెందుకొచ్చిందో? నేను ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఆది నీకు పెంచిన కొడుకే, మరి నాకు కన్న కొడుకు. ఆ విషయం ఇక్కడ ఎవ్వరికి నువ్వు కొత్తగా ఏం చెప్పక్కర్లేదులే. అదేంటి సిస్టర్స్, మా బావ ఈ సంబంధం ఖాయమంటున్నాడు కదా. అదే కదా మా బాధ. మేవెంత చెప్పినా మా మాట ఎక్కడా వినడం లేదు. అందుకే ఏదో ఒకటి చేసి నువ్వే ఈ పెళ్లి ఆపాలి. అరే, మేము అదే అనుకుంటున్నా వదినా. ఓసి నీ అమ్మ కడుపులు గాల, నా ప్రాణంతా గంగలో కలిపేసేట్టున్నారు కదే. మీరు పెళ్ళాపాలనుకోవడం ఏంటి? నా పెళ్లి చేయాలి కదా. ఏమే, మీరు కాసేపు కాముగా ఉండలేరా?
అది కాదు గిరి, నువ్వు ఆది పెళ్లి ఆపాలనుకున్నావా? అవును సిస్టర్. దేనికి? ఎందుకంటే వాడెవడు? నీ కొడుకైతే నాకు అల్లుడు. అల్లుడు మంచి చెడ్డలు చూడాల్సింది మామగారే కదా. వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా బాగా వినిపించుకోవడం లేదు. ఆదిగాడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య అని నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ నా దగ్గర మొరపెట్టుకున్నాడు. అవునా? మ్మ్. సరే, ఇప్పుడు మేం కూడా అదే చెప్తున్నాం. అంటే ఆదిగడి పెళ్లి ఆపమంటారా? అవును, ఈ ఒక్క సాయం చేసి పెట్టు. చెయ్యొచ్చు అనుకోండి, కానీ ఈ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది చెడగొడితే తర్వాత తిన్నింటికి ఎసరు పెట్టానని లోకం ఆడిపోసుకుంటుందేమో. లోకమేంటి లోకం? ఒకరు నవ్వుతుంటే ఏడ్చేది లోకం, ఒకరు బాధలో ఉంటే చంకలు కొట్టుకుంటూ సంబరపడేది లోకం. అలాంటి లోకం గురించి నువ్వేం ఆలోచించుకు. ఏం చేస్తే ఈ పెళ్ళాగుతుందో ముందు అది ఆలోచించు. అయినా ఈ పెళ్లి చెడగొట్టమని మేమే చెప్తుంటే ఇంకా నీ బాధేంటయ్యా? కరెక్టే అనుకోండి, కానీ ఈ పెళ్ళి ఆపితే నాకొచ్చే లాభం ఏముంటదా అని. మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి జరిపించే బాధ్యత మాది. సరే సిస్టర్స్, మీ కోరిక ప్రకారం ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయటం కాదు గిరి, ఆపాలి. అలా ఆపాలి అంటే ఈ క్షణం నుండి నేను ఏం చెప్తే దానికి మీరు తలలోపాలి. ఊపాం. నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పొండే. నేను చెయ్యాల్సింది నేను చేసుకుంటూ పోతాను. అమ్మయ్యా. ఎరా, గుండమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను, నీకు తెలుసు కదా. వెళ్ళిన వాడివి ఆ లెటర్ ఇచ్చేసి రాకుండా గుండమ్మ గురించి ఎందుకు మాట్లాడావు? వెళ్ళగానే గుండమ్మ కనిపించింది, అందుకే తనతో మాట్లాడా. నువ్వు తనతో మాట్లాడడం కాదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్న విషయం తనతో ఎందుకు మాట్లాడావు? తనకి పెళ్లి ఇష్టం లేదా? ఎవరు మాట్లాడారు? నువ్వేరా. వాళ్ళ పిన్ని ముందు గుండమ్మ కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదని మాట్లాడావంట కదా. తన మీద నాకు ఎలాంటి ఇష్టం లేదని చెప్పేద్దామని నేను ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళి అక్కడ రచ్చరచ్చ చేసావని నన్ను వాయించేసింది. గుండమ్మకి ఆ పెళ్లి ఇష్టమో కాదు, ఆ విషయం గురించి నాకెందుకు? మరెందుకు మాట్లాడావు? నేను మాట్లాడేది లోకేశ్వరి గురించి. లోకేశ్వరి గురించా? అవును, తనకి పెళ్లి ఇష్టం లేదు, అదే వాళ్ళ అమ్మకి అర్థమయ్యేలా చెప్పాను. తనకి పెళ్లి ఇష్టం లేదని లోకేశ్వరి నీతో చెప్పిందా? ఇన్నిసార్లు చెప్పింది. ఏ ఏ అంటే తను ఇంకొకరిని ప్రేమిస్తుంది కాబట్టి. అవునా? లోకేశ్వరి ప్రేమిస్తుందా? ఎవరిని బాబీ? అది నేనే అని చెప్పనా? ఎవరనేది ఒకరోజు తనే చెప్తుంది. ఇష్టం లేనప్పుడు తనే ఈ విషయం ఇంట్లో చెప్పాలి కదా. ఎలా చెప్తుంది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాన్నతో నువ్వు చెప్పావా? నువ్వు చెప్తే నాన్న ఒప్పుకుంటాడా? అక్కడ అంతే. ఇక్కడ నాన్న విలన్, అక్కడ వాళ్ళ అమ్మ విలన్. నువ్వేం చేస్తావో తెలీదు, ఈ పెళ్ళాపు. అది కాదు బాబీ, తను అనయ్య అంటే నీ వల్ల కాదు, అంతేగా? ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. లోకేశ్వరి విషయంలో వీడెందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు? సంథింగ్ ఈజ్ రాంగ్. రండమ్మా, పదండి. నమస్తే. రండి రండి, పదండి. ఏమైందనే ఇప్పుడు? మాకేమైంది? మరి ముఖాలు ఎందుకు అలా పెట్టారు?
జరుగుతున్నది మన అబ్బాయి పెళ్ళే. వచ్చే వాళ్ళని కొంచెం నవ్వుతూ పలకరించండి. నువ్వు నవ్వుతున్నావు కదా బావా, అందరం నవ్వితే నవ్వుల పాలవుతామని. మీరలా ఉంటే చూసేవాళ్ళకి ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదు అనుకుంటారు. అనుకోని ఇప్పుడు ఈ పెళ్లి ఎవరికిష్టమని? మాకిష్టమా ఆదికిష్టమా? నీకు నచ్చిందని బలవంతంగా చేస్తున్నావు. నోరు మూయండి. ఇది బలవంతంగా చేస్తున్న పెళ్లి కాదు, ఆ భగవంతుడు సంకల్పించిన పెళ్లి. వాళ్ళ జీవితాలు బావుండాలని, జాతకాలని పగడ్బందీగా చూసి ఏరి కోరి చేస్తున్న